ప్రతి సంవత్సరం దసరా కోసం నవదుర్గ కలిసులైతే ఇలాగ మొత్తం అన్నీ సర్ది పెట్టాలండి. అంటే ముందు రోజే మొత్తం ఏర్పాట్లన్నీ చేసేసుకోవాలన్నమాట. ఒకళ్ళిద్దరితో అయ్యే పనులు కాదండి. ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి పనులు చేస్తాం. మా మహాలక్ష్మి గారైతే కలసం మీద పెట్టే జాకెట్ ముక్కలు చాలా బాగా మడత పెడతారు. ఆవిడైతే అన్నీ మడత పెడుతుంటే, మా నళిని గారైతే చిన్నమ్మవారి విగ్రహానికైతే డ్రెస్సులు తీసుకొచ్చారండి. ఆ డ్రెస్సులు అయితే చూపిస్తున్నారనమాట. శిరోమణి అయితే ముందే వచ్చారు. ఇంకా ఎలా సర్దుదామండి అనుకుంటా అయితే తనైతే మొత్తం బిందెల్లో బియ్యం వేస్తామనమాట. అన్నిట్లో బియ్యం నింపుతున్నారు. నేనైతే ప్రతి కలిసికి ఇలా దారాలు చుడతామండి మేము. ఇలా దారాలు చుట్టడం అయితే మాకు ఫస్ట్ వేరే పంతులు గారు వచ్చారు. ఆయన అయితే మొత్తం అందరూ నేర్చుకోవాలమ్మా, ఇలా నేర్చుకోండి అని చెప్పి ఇవన్నీ కూడా నేర్పేశారనమాట. అసలు యాక్చువల్గా అయితే పంతులు గారు వచ్చి ఇవన్నీ చేయించాలండి. కానీ ఆయన రావడం కుదరట్లేదని మేమైతే ఈ ఏర్పాట్లు చేసేసుకుంటున్నాం. నాగలక్ష్మి గారు కూడా వచ్చారు. ముందుగా ఇలాగ మొత్తం రౌండ్గా దారాలు చుట్టేసిన తర్వాత పసుపు కలపండి. పసుపు మొత్తనైతే ఇలా పెద్దగా పెడతాం అనమాట. పెట్టిన తర్వాత దీనిపైన ఒక పెద్ద కుంకుమ బొట్టు పెడతాం అనమాట ప్రతి కలిసికి కూడాను. తర్వాత కలిసానికి పసుపు కొమ్మ అయితే కడతామన్నమాట అండి. దానికోసం మహాలక్ష్మి గారు అయితే పేటలుగా దారం వేసి పసుపు రాసి ఒక పసుపు కొమ్మ అయితే కడుతున్నాం అనమాట. ఈ కలిసులు కూడా 9 కలిసులు పెడతామండి. 9 కలిసులకి కూడా 9 రంగు జాకెట్ ముక్కలు ఉంటాయి. కరెక్ట్గా అదే ప్లేస్లో పెట్టాలన్నమాట అవన్నీ కూడా. మేము దసరా స్టార్ట్ చేసి 9 ఏళ్ళు అయిందండి. ఫస్ట్లో అయితే మాకు ఈ విషయాలు ఏమీ తెలీదు. ఇలాగా నవ కలిసులు పెట్టడం ఫస్ట్ చేసిన పంతులు గారు స్టార్ట్ చేశారనమాట. మేమైతే అలా కంటిన్యూ చేస్తే ఇంకా కొంచెం వేరియేషన్స్ చేసుకుంటూ అయితే వచ్చామండి. ఇక్కడ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారు. మౌనిక, లక్ష్మి గారు కూడా వచ్చారండి. వాళ్ళిద్దరూ కూడా కలిసపు జాకెట్ ముక్కలకి గంధం పెట్టి బొట్టు పెట్టాలండి. ఆ పని అయితే చేస్తున్నారనమాట. తర్వాత నాగలక్ష్మి గారు, శిరోమణి గారు ఇద్దరు మొత్తం కొబ్బరికాయలు అన్నింటికి కూడా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టారు. నళిని గారు అయితే మొత్తం కలిసికి సంబంధించి ఈ బొట్లు పెట్టడం దగ్గర అన్నిటిలో అయితే అన్నీ చేశారు. తర్వాత మా మహాలక్ష్మి కూడా యాడ్ అయిందండి. కలిసుల్లోకి మామిడాకులు చాలా ఎక్కువ పెట్టాలన్నమాట. ఎందుకంటే మేమైతే కలిసులు ఇంటి దగ్గర వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కలిసి ఉంటుందని తీసుకున్నామండి. అవి పెద్ద కొబ్బరికాయ పెట్టాలి. అందులో మామిడి ఆకు కూడా ఎక్కువ పెట్టాలన్నమాట. ఇప్పుడు మీరు చూసింది అయితే జీవ కలిసి అండి ఇలా 3 పెట్టి పెడతానమాట. ఫైనల్గా ఇలా కలిసులన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఈ కలిసిలో ఏమేమి వేస్తారో ఏంటనేది నేను మీకు నెక్స్ట్ షాట్లో అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇలా అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహం ముందైతే పీఠంలా వేసి ఆ పీఠంపై కొత్త తువాళ్ళు పరచండి. వాటిపై బియ్యం వేసిన తర్వాత తమలపాకులు వేసి మొత్తం నవదుర్గ కలిసులు మీకు రంగును బట్టి ఒక్కొక్క కలిసి ఒక్కొక్క చోట ప్లేస్ చేయాలన్నమాట అండి. వాటి ప్రకారం అయితే చేసాము. అలాగే నవదుర్గ కలిసులకి గాజులు, జాకెట్ ముక్కలు అయితే శిరోమణిగా తీసుకొచ్చారండి. జాకెట్ ముక్కలకు మ్యాచింగ్ అయ్యే గాజులు అయితే తీసుకొచ్చారనమాట. అవన్నీ కూడా కలిసులు సర్దేసిన తర్వాత నవగ్రహ మండపం కూడా సర్ది ఆ కలిసి కూడా పెట్టేస్తామండి. ఇంకా అమ్మవారి అలంకరణ. అమ్మవారికి రేపొద్దున్న స్వర్ణ కవచ దుర్గా అలంకరణ కాబట్టి గోల్డ్ కలర్లో ఉండే శారీ అయితే కట్టామండి. నేను, నల్లి గారు, మహాలక్ష్మి గారు, మా వాణి గారు కూడా మాతో యాడ్ అయ్యారండి. ఒత్తులన్నీ కూడా ఆవిడే పేనారనమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్.